అల్లూరి జిల్లాలో బాహుబలిని తలపించిన సీన్. కొడుకు ప్రాణాల కోసం తండ్రి సాహసం చేశాడని చెప్పుకోలి సీన్ చూస్తే తలసేమియాతో ఆ చిన్నారి బాధపడుతున్నారు. రక్తం ఎక్కించేందుకు తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. జోరు వర్షంతో బోసారిగడ్డ ఒక్కసారిగా కూడా ఉప్పొంగింది. భుజాలపై కొడుకుని మోస్తూ ఆ తండ్రి గడ్డ దాటాడు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మరొకసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకున్న ఒక హృదయ విదారకర ఘటన ఇదే. మారుమూల గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కొరత ఎలా ఉంటుందో మరోసారి నిరూపించిందని చెప్పుకోవాలి. పాడేరు పెదబయలు మండలంలోని పెదకోడపల్లి పంచాయతీలో బాహుబలి సినిమాను తలపించేలా ఒక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ అదే గ్రామానికి చెందిన కాంతారావు అనే గిరిజన తండ్రి తన కొడుకు ప్రాణాలు కాపాడటం కోసం ప్రాణాలకు తెగించాడు. ఆ గడ్డ ఎంత ఉప్పొంగి ప్రవహిస్తుందో వర్షాలకి మనం చూస్తున్నాం. ఆ మారుమూల గ్రామం ఆ చిన్నారికి తలసేమియాతో బాధపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ ఆ సిచ్యువేషన్లో ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో తనకి రక్తం ఎక్కించాలి. దానికోసం ఆ తండ్రి అక్కడ ఒక సాహసం చేశాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ భుజానికి ఆ బిడ్డను ఎత్తుకొని ఆ గట్టు మొత్తం ఆయన ఈదుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్లే క్రమంలో కురిసిన భారీ వర్షానికి పెదకోడపల్లి పంచాయతీలో చెక్కరాయికి వెళ్లే వాగు ప్రవాహం ఉద్రిక్తంగా ఉండడంతో వాగు దాటడం ఎవరికీ సాధ్యం కాలేదు. గంటల సమయం గడిచిపోతుంది. కానీ సకాలంలో ఆ పాపకి రక్తం ఎక్కించకపోతే తమ కొడుకు ప్రాణాలకు ప్రమాదమని ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇదే నేపథ్యంలో ఆయన ఆ గట్టు దాటే ప్రయత్నం చేశారు. ఆ బిడ్డని భుజానకెత్తుకొని ఆ పరిస్థితుల్లోని తండ్రి తన కొడుకును భుజాలపైకి ఎక్కించుకుని తన తలపై నీరొస్తున్న వాగులోకి దిగాడు. చిన్నారి తల వాగు నీటికి తగలకుండా భుజాలపై పెట్టి ధైర్యంగా ముందుకు కదిలాడు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో గడ్డలు దాటడం కష్టమే అయినా తమ కొడుకు ప్రాణాలు కాపాడాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఆశతో ఆ తండ్రి ప్రాణాలకు తెగించాడని చెప్పుకోవాలి. ఈ దృశ్యం చూసి అక్కడ వారు కూడా కంటతడి పెడుతున్నారు. చివరికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని కొడుకుతో కలిసి ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి రక్తం ఎక్కించారు. అలాగే నిత్యం ఇలానే ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వం స్పందించి ఈ వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయని కూడా అక్కడ గిరిజనులు చెప్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని సరైన సౌకర్యాలు కల్పించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారో కూడా మనం చూడాలి.